గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. విష్ణుకుండలు కంటిన్యూ చేద్దాము. ఈ రోజు విష్ణుకుండల టాపిక్ అయిపోతుంది. మనం నెక్స్ట్ వచ్చేసి వేములవాడ చాళుక్యులు స్టార్ట్ చేద్దాము. సో ఈ రోజు ఏంటి అంటే విద్యా సారస్వత అభివృద్ధి, ఓకేనా, మరియు వాస్తు శిల్పకళ అనమాట, ఓకేనా, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాము. సో ఫస్ట్ విద్యా సారస్వత అభివృద్ధిలో వీరు ఘటికా స్థానాలను ఏర్పాటు చేసి, అంటే మనం చెప్పాం కదా కీసరగుట్టలో ఘటిక అని చెప్పేసి విద్యాలయాలు ఏర్పాటు చేశారు అనేసి, అలా వీళ్ళు ఘటికా స్థానాలను ఏర్పాటు చేసి వాటిల్లో వేద విద్యలను పోషించారు. ఇది మనకి తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ లో వచ్చిందన్నమాట. ఇక్కడ మెన్షన్ చేశాను, ఓకేనా. గ్రూప్ 2 ఎగ్జామ్ లో అడిగారు. సో ఘటికాని విద్యాలయాలను ఏర్పాటు చేసి వాటిలో వేద విద్యలను వాళ్ళు పోషించారనమాట, ఓకేనా. అట్లాగే విద్య కొరకు ఘటికాని విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. మనకి ఎగ్జాంపుల్ కీసర ఘటికేశ్వరం అని కూడా చెప్పాను అనమాట. అట్లాగే మనకి ఇంకేంటి అంటే వేదాభ్యాసన అధ్యయనాలు చేసే బ్రాహ్మణులకు, అంటే ఎవరైతే వేదాభ్యాసనాలు చేస్తారో బ్రాహ్మిన్స్, ఆ బ్రాహ్మణులకు వీళ్ళు అగ్రహారాలు కూడా ఇచ్చారనమాట. అయితే అగ్రహారాలు పొందిన వారిలో మనకి శాసనాల ద్వారా తెలిసే వాళ్ళు ఎవరు అంటే అగ్ని శర్మ, ఈశ్వర శర్మ అనే పేర్లు మనకు తెలుస్తున్నాయి అనమాట. ఎవరైతే విష్ణుకుండుల నుండి అగ్రహారాలు పొందిన వాళ్ళు అగ్ని శర్మ అండ్ ఈశ్వర శర్మ వాళ్ళ పేర్లు అనేది మనకి శాసనాల ద్వారా తెలుస్తుంది అనమాట. ఈ వీళ్ళు తీసుకున్నటువంటి ఏమంటారు అగ్రహారాల్లో వ్యవసాయ అభివృద్ధి కూడా జరిగిందనమాట. అంటే వాళ్ళు సో దానంగా తీసుకున్న తర్వాత దాంట్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారనమాట బ్రాహ్మణ్స్. అట్లాగే మనకి ఇంకోటి ఏంటి అంటే హైదరాబాద్ శివార్లలో మనకి గట్కేసరి విష్ణుకుండుల కాలం నాటి ఘటికా స్థానం అనడానికి కూడా నిదర్శనంగా దానికి దగ్గరలో ఉన్నటువంటి కీసరగుట్టపై విష్ణుకుండుల కాలం కట్టడాలు కూడా బయలుపడ్డాయి. ఓకే, మనకి తెలుసు కదా హైదరాబాద్ శివార్లలో మనకి గట్కేసరి ఉంది కదా. సో ఆ గట్కేసరి విష్ణుకుండుల కాలం నాటిది అనమాట. ఈ గట్కేసరి కూడా ఆ ఘటికా స్థానం అనడానికి మనకి నిదర్శనం ఏంటి అంటే ఆ గట్కేసరికి దగ్గరలోనే కీసరగుట్టపై విష్ణుకుండుల కాలం యొక్క కట్టడాలు బయలుపడ్డాయి అనమాట. సో కీసరగుట్టలో దొరికినటువంటి కట్టడాల కారణంగా ఈ గట్కేసర్ అనేది విష్ణుకుండుల కాలంలో ఘటికా స్థానంగా నిలిచింది అనడానికి నిదర్శనం అనమాట. అట్లాగే మనకి ఇంకేంటి అంటే అగ్రహారాలు దాన ధర్మాలు పొందిన వాళ్ళు అనేక విద్యా సారస్వతాల్లో నిష్ణాతులు, అంతే కదా. సో మరి వీళ్ళు ఎవరికి అగ్రహారాలు ఇచ్చారంటే బ్రాహ్మణ్స్కి ఇచ్చారు. వాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళు అగ్రహారాలు దాన ధర్మాలు పొందిన వాళ్ళు అనమాట. వాళ్ళకి అనేక విద్యా సారస్వతాల్లో వాళ్ళు నిష్ణాతులై ఉండేవాళ్ళు అనమాట. ఈ బౌద్ధ మత గురువు దశబల బలి ఉన్నారు కదా, అతను 4 వేదాలలో విశారదుడు, సర్వశాస్త్రాల్లో పారంగతుడు, 18 బౌద్ధ ధర్మాలు తెలిసినవాడు, సకల జ్ఞేయ జ్ఞాని అని చెప్పేసి శాసనం చెప్తుంది. అయితే బౌద్ధ మత గురువు అయినటువంటి దశబల బలి ఉన్నాడు కదా, ఇతను చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అనమాట. ఈయన 4 వేదాలలో విశారదుడు, అంటే ఈయన వేదాలను బాగా అధ్యయనం చేశాడు. సర్వశాస్త్రాల్లో పారంగతుడు, అంటే ఆయనకు అన్ని శాస్త్రాలు తెలిసినతను అనమాట. 18 బౌద్ధ ధర్మాలు కూడా తెలిసినతను అనమాట. ఇతను సకల జ్ఞాని అనమాట అనేసి ఒక శాసనం ద్వారా మనకు తెలియజేస్తుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే విష్ణుకుండుల యొక్క రాజులు కూడా వాళ్ళు మేధావులే, ఇహపరములందు సాటిలేని దృష్టి కలిగిన వాళ్ళు. అంటే వీళ్ళే కాకుండా ఈ బ్రాహ్మిన్సే కాకుండా విష్ణుకుండుల యొక్క రాజులు కూడా తెలివైన వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. సో గోవిందవర్మ ఎలా పిలువబడ్డాడు అంటే షడభిజ్ఞాని వర్ణించబడ్డాడు. ఎవరు? గోవిందవర్మ. మరి విక్రమేంద్ర వర్మకి మహాకవి పరమసోగతస్య అనేసి, అంటే అంత బుద్ధుడు అంతటి జ్ఞానం అనేది విక్రమేంద్ర వర్మకు ఉంది అనేసి అలాంటి బిరుదులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇంద్ర భట్టారక వర్మకేమో ఘటికావాప్త పుణ్య సంచయ అనేటువంటి బిరుదు ఉంది. 2వ మాధవ వర్మకేమో విద్వద్వి జగురు విప్రాద్వ తపస్వి జనాశ్రయ అని కూడా కీర్తించబడ్డాడు. అంటే వీళ్ళకి బిరుదులు ఉండడం వల్ల ఏం తెలుస్తుంది అంటే బ్రాహ్మణులకు ఎంతైతే జ్ఞానం ఉందో ఆ కాలం నాటి విష్ణుకుండుల రాజులకు కూడా విద్యా సంస్థల పట్ల, ఓకేనా, బౌద్ధ ధర్మం పట్ల, అంటే బౌద్ధ మతం పట్ల వాళ్ళకి అంత జ్ఞానం ఉంది. బుద్ధుడికి ఎంతైతే జ్ఞానం ఉందో వీళ్ళకి కూడా అంతే జ్ఞానం ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. ఈ బిరుదుల వల్ల విష్ణుకుండుల రాజులందరూ కూడా స్వయంగా కవి పండితులు, కవి పండిత పోషకులు, అంటే వీళ్ళు కూడా కవిత్వాలు రాశారు, కవి పండితులు అని చెప్పేసి ఈ బిరుదుల ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. అట్లాగే నెక్స్ట్ ఏంటి అంటే మనకి వీరి కాలంలో ప్రాకృతం తెరమరుగై దాని స్థానంలో సంస్కృతం రాజభాష అయింది. మనం ముందు నుంచే చెప్పుకున్నాం కదా. సో ఏంటి అని అంటే విష్ణుకుండుల కాలంలో ప్రాకృతం మెల్లగా తగ్గుతూ దాని ఇంపార్టెన్స్ తగ్గి సంస్కృతం అనేది రాజభాష అయిందనమాట. అట్లాగే బౌద్ధ మతం కనుమరుగవడంతో పాటు బౌద్ధ భాష ప్రాకృతం కూడా కనుమరుగైంది. అంటే బౌద్ధ మతం క్షీణించింది కదా. సో బౌద్ధ మతం క్షీణించడం వల్ల ఆటోమేటిక్ గా ఏంటంటే ప్రాకృత భాష కూడా కనుమరుగైపోయింది అనమాట. గోవిందవర్మ కాలం నాటి చైతన్యపురి శాసనం బౌద్ధ మత ప్రాకృత భాషలకు సంబంధించింది. ఆ తర్వాత శాసనాలన్నీ కూడా సంస్కృతంలో వెలువడ్డాయి. అంటే గోవిందవర్మ వరకు ఉన్నటువంటి కాలాలు బౌద్ధ మతానికి సంబంధించినవి, భాషలను ప్రాకృత భాషకు సంబంధించింది. కానీ గోవిందవర్మ తర్వాత కాలం నుంచి శాసనాలన్నీ కూడా మనకి సంస్కృతంలోనే వెలువడ్డాయి అనమాట. కానీ సామాన్య ప్రజల భాష మాత్రం తెలుగే అనమాట. ఓకేనా. సో దీనికి మనకి ప్రూఫ్ ఏంటి అంటే విక్రమేంద్ర వర్మ యొక్క చిక్కుల శాసనంలో, అది సంస్కృత శాసనం, చిక్కుల శాసనం అనేది విజయరాజ్య సంవత్సరములు అనే మాట ఉందన్నమాట. సో అంబుల్ అంటే ఏంటంటే లు అని ఉంది కదా, ఈ లు అనేది తెలుగులో మనకి లూకి బహువచనమైన రూపం అనమాట. ఓకేనా. అలా కొన్ని వర్డ్స్ తెలుగు పదాలు అనేవి ఉన్నాయన్నమాట. అట్లాగే మొత్తం మీద సంస్కృతంలో సంవత్సర అని ఉండడం వల్ల సంవత్సరములు, అంటే సాంస్క్రిట్ లో మనకి సంవత్సర అని ఉంటుంది ఇయర్ ని, తెలుగులో ఏంటంటే సంవత్సరములు అని ఉంటుంది అనమాట. అంటే సంస్కృతానికి దగ్గరగా మన తెలుగు మాటకు సమానమైనటువంటి అర్థం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ప్రజల భాష తెలుగు ప్రభావం ఎంతో అంత ఉంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. అట్లాగే మనకి విష్ణుకుండుల యొక్క శాసనాల్లో పేర్కొన్నటువంటి గ్రామాల పేర్లన్నీ కూడా తెలుగే. కుడివాడ, ఇరుందెర, పెంకపార, దెందులూరు, ఇవన్నీ పేర్లు కూడా దేంట్లో ఉన్నాయంటే తెలుగులోనే ఉన్నాయి. ఓకేనా. అంటే ప్రజల భాష అనేది తెలుగు ఉండేది అని చెప్పేసి. అట్లాగే కీసరగుట్టపై ఉన్నటువంటి ఒక గుండు అంటే ఏంటంటే ఒక ప్రాంతం పేరు అనమాట. తొలచు నాండ్లు అని అచ్చ తెలుగు పదం ఉంది. ఈ తొలచు వాండ్లు అనేది తెలుగు పదం కాబట్టి అది కూడా ఒక ఆధారం అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇంకా వీరి రాజభాష ఏంటి అంటే సంస్కృతం. వీరి కాలంలో విద్యకు చాలా ప్రాముఖ్యతనిచ్చారని మనం చెప్పాము. ఘటికాన విద్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. అట్లా వీరి కాలం నాటి భావశర్మ అనే ఒక పండితుడు ఉపనిషత్తులను కూడా అధ్యయనం చేశాడనమాట. ఇది ఏంటి అంటే విద్యా సారస్వత అభివృద్ధి, అంటే వీరి కాలంలో ఎలా ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి అంటే వాస్తు శిల్పకళాభివృద్ధి. సో ఈ వాస్తు శిల్పకళాభివృద్ధి అంటే ఏంటంటే మనకు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో మనకు మెయిన్గా ఉండే ఏంటి అంటే వీరి కాలంలో వాస్తు నిర్మాణాలు అనేవి కొత్త శైలిని సంతరించుకున్నాయి అనమాట. అంటే వీళ్ళ రాజధాని నగరాలు, చుట్టుపక్కల గుహలు, ఆలయాలు, ఆరామాలు, విహారాలు, ఇవన్నీ కూడా విహారాదుల నిర్మాణానికి కూడా నిలవులయ్యాయి అనమాట. అంటే బౌద్ధ విహారాలు కట్టారు కదా. సో అవన్నీ బౌద్ధ విహారాలు, జైనారామాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే వీరి కాలంలో కొత్త శైలిని సంతరించుకున్నాయి అనమాట. ఓకేనా. మరి తెలంగాణలో విష్ణుకుండుల రాజధానులు ఏంటి అంటే అమరాబాద్, ఇంద్రపాల నగరం, కీసరగుట్టలో వీళ్ళ కోటలు ఉన్నాయన్నమాట. కీసరగుట్ట కింద ఒక చెరువును ఆనుకొని విశాలమైనటువంటి భవనాలు ఉన్నాయి. అంతఃపురాలు, శివాలయాలు, శక్తి ఆలయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి ఇప్పటికీ కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ 1500 ఇయర్స్ క్రింద ఆ ఆలయాల్లో ఈనాటిలాగానే గర్భగృహం, అర్ధమండపం, ముఖమండపం ఉండడం గమనార్హం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో, అంటే ఈ మధ్య మీన్స్
మనకి కొత్త రాతియుగం వచ్చిన తర్వాత నుంచి అన్ని టెంపుల్స్లో కూడా మనకి మండపాలు ఓకేనా, గర్భగుడి, ముఖ మండపం ఇవన్నీ ఉన్నాయో అవి ఆ రోజుల్లో కూడా మనకి ఏంటి అంటే 1500 సంవత్సరాల క్రింద కూడా అలాంటి గృహాలు ఉండేవి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ భువనగిరి కోటను మొదట విష్ణుకుండులు కట్టించినట్లుగా కూడా తెలిపే రాజచిహ్నం ఏంటంటే వాళ్ళ రాజచిహ్నం ఏంటి, విష్ణుకుండుంది పంజాయతిన సింహం కదా. సో ఈ పంజాయతిన సింహం గల రాజచిహ్నాలు అనేది భువనగిరి కోట దగ్గర ఉన్నాయన్నమాట. అంటే భువనగిరి కోటను కూడా విష్ణుకుండులు కట్టించినట్లు మనకు అర్థమవుతుంది. అట్లాగే నెక్స్ట్ ఇంకా వీరి కాలంలో రాజు బంధువులు, సామంతులు, ధనికులు కట్టించినటువంటి బౌద్ధ విహారాలు, ఆరామాలు ప్రధానంగా హైదరాబాద్లో చైతన్యపురి, నల్గొండలో నేలకొండపల్లి, కారుకొండ ప్రాంతాల్లో కూడా వెలుగు చూశాయి. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటి అంటే విష్ణుకుండులు కట్టించినటువంటి ప్రాంతాలు అనమాట. ఓకేనా, సో బౌద్ధ విహారాలు, బౌద్ధ ఆరామాలు అనమాట. అట్లాగే మనకి చైతన్యపురిలో గోవిందరాజు తన పేరుతో గోవింద విహారం కట్టించగా అతని పట్టపురాణి ఇంద్రపాల నగరంలో తన పేరు మీదనే పరమ పట్టారిక మహాదేవి విహారాన్ని కట్టించింది. ఇది మనం దీన్ని ఏమంటారు, గోవిందరాజు టైంలో మనం చదివాం, అంటే అతని కాల సమయంలో చదివాం కదా. ఆయన గోవిందవర్మ ఏం చేశాడు అంటే అతని పేరు మీద గోవిందరాజు విహారం కట్టించాడు. ఆయన పట్టపురాన్ని అంటే ఆయన వైఫ్ ఏమో ఇంద్రపాల నగరంలో పరమ పట్టారిక మహాదేవి అనే విహారాన్ని కూడా కట్టించిందని కూడా చూసాం మనం. అట్లాగే మరి విష్ణుకుండుల యొక్క జన్మస్థానమైనటువంటి అమరావతికి సమీపంలో ఉమామహేశ్వరం, సలేశ్వరం గుహలు, అలంపురం క్షేత్రం శైవశక్తి క్షేత్రాలుగా కూడా వెలుగుంది. అంటే వీళ్ళు శైవ మతాన్ని ఆదరించారనడానికి కూడా వీళ్ళు ఇది ఎగ్జాంపుల్ అనమాట. అట్లాగే మనకి ఇంకేంటి అంటే వారి నాణేలపై కనిపించేటువంటి శ్రీపర్వత అను పదం కూడా వారు శైవభక్తితో పాటు శ్రీపర్వతం పైన కట్టించిన శైవాలయాలను సూచిస్తుంది అనమాట. ఓకేనా, అంటే వాళ్ళ నాణేలపై ఏముంటుంది, శ్రీపర్వత అని ఉంటుంది. వీరి కులదైవం కూడా శ్రీపర్వత స్వామి కదా, కాబట్టి ఆ పదం ఉండడం వల్ల వీళ్ళు శైవాలయాలను కట్టించారని చెప్పి కూడా సూచిస్తుంది. ఉమామహేశ్వరం అంటే శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారంగా ఉంటుందన్నమాట. మరొక రాజధాని ఏంటి వీళ్ళది విష్ణుకుండుంది అంటే విజయవాడ. ఈ విజయవాడ చుట్టూ కూడా వీళ్ళు విండవల్లి, మొగల్రాజపురం, ఇంద్రకీలాద్రి అనే గుట్టల నిర్మాణాలు కూడా వీళ్ళు చెక్కించారనమాట. బౌద్ధ ఆరామాలు, విగ్రహాలు ఓకేనా, ఇవన్నీ కూడా వీళ్ళు నిర్మించడం జరిగింది. అట్లాగే మళ్ళీ ఇంకేం చేశారు వీళ్ళు అంటే కృష్ణానదికి ఎగువనున్నటువంటి యావత్ తెలుగుదేశాన్ని ముఖ్యంగా తెలంగాణ ప్రాంత కేంద్రపు 2 శతాబ్దాలకు పైగా పాలించి అంతకుముందు మనగడలో ఉన్న మిశ్రమ సంస్కృతి స్థానంలో హైందవ సంస్కృతి ప్రవేశపెట్టారనమాట. ఓకేనా, అంటే వీళ్ళు ఏంటి అంతకుముందు మనకి శాతవాహనులు, ఇక్ష్వాకులు వీళ్ళందరూ కూడా కృష్ణా నది ఎగువ ప్రాంతాల ఓకేనా విజయపురి కేంద్రంగా ఇక్ష్వాకులు పాలించారు. ఓకేనా, అట్లాగే వాళ్ళు కూడా శాతవాహనులు కూడా కృష్ణానది ముఖద్వారం వద్ద వాళ్ళ పరిపాలన కూడా జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే విష్ణుకుండులో ఈ తెలంగాణ ప్రాంతాన్ని 2 శతాబ్దాలు పైగా పాలించి అంతకుముందు ఏంటి మనకు తెలుసు ఇది మనకి శాతవాహనుల కాలంలో ఉంటుంది, మిశ్రమ సంస్కృతి ఉంది అని అంటారు, మిక్స్డ్ కాంపోజిషన్ అని. ఈ మిశ్రమ సంస్కృతి స్థానంలో విష్ణుకుండులు ఏం చేశారంటే హైందవ సంస్కృతిని ప్రవేశపెట్టారనమాట. వీళ్ళు ప్రవేశపెట్టడం వల్ల తర్వాత వచ్చినటువంటి రాజవంశాలకు కూడా విష్ణుకుండులు మార్గదర్శకులయ్యారు. ఓకేనా, అది సో నెక్స్ట్ వీరి వాస్తు శిల్పకళా రీతులను దక్షిణాన పల్లవులు, పశ్చిమాన చాళుక్యులు కూడా అనుసరించడం జరిగింది. అయితే విష్ణుకుండులు ఏదైతే శిల్పకళారూపాలని పాటించారో దాన్ని మనకి దక్షిణంలోనే పల్లవులు, పశ్చిమాన చాళుక్యులు కూడా వీళ్ళు అనుసరించడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే ఏంటి ఇంకా విష్ణుకుండుల యొక్క మాధవవర్మ ఉన్నాడు కదా విష్ణుకుండుల రాజుల్లో, అతను కాకతీయుల వంటి అత్యంత ప్రజాదరణ కలిగిన రాజులు కూడా తమ మూల పురుషులుగా చెప్పుకున్నారు. ఎవరిని అంటే మాధవవర్మని, కాకతీయుల వంటి పెద్ద పెద్ద రాజవంశాల వాళ్ళు కూడా వీరిని మూల పురుషులుగా చెప్పుకున్నారు అనేసి చెప్తున్నారు. అలా ఇతన్ని మూల పురుషుడుగా ఫాలో అయ్యారు అంటే వాళ్ళ సంక్షేమ పాలన ఎంత మంచిగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, అట్లాగే వీరి కళా ప్రాముఖ్యాన్ని మొదట జీబే దుబ్రేయల్ అనే ఫ్రెంచ్ పరిశోధకుడు ప్రపంచానికి చాటి చెప్పాడు. ఓకే, వాకాటక మహాదేవి ప్రోత్సాహంతో 2వ మాధవవర్మ అనేక దేవాలయాలను కట్టించాడు. అది మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఇంద్రపాల నగరంలో అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు, కీసర్లో రామలింగేశ్వర ఆలయం, చెరుగట్టులో జడర రామలింగేశ్వర ఆలయం, షాద్నగర్లో రామలింగేశ్వర ఆలయం, పులిగొల్ల వలిగొండలో రామలింగేశ్వర ఆలయం. అట్లాగే మనకి ఉండవల్లి, మొగల్రాజపురం గుహలు కూడా విష్ణుకుండుల కాలం నాటివి అనమాట. ఇది మనకేంటంటే విష్ణుకుండుల కాలం యొక్క వాస్తు శిల్పకళాభివృద్ధి, విద్యా సాహిత్యాభివృద్ధి అనమాట. సో మనం నెక్స్ట్ ఏంటి అంటే వేములవాడ చాళుక్యుల గురించి తెలుసుకుందాం. ఓకేనా, సో ఇవి ఏంటి అంటే నేను తెలుగు అకాడమీ బుక్ మరియు ఇంకొక ప్రైవేట్ ఆధార్ని నేను ఫాలో అయ్యి నేను నోట్స్ రాసుకొని చెప్తున్నాను. ఎందుకంటే నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ 3 టైమ్స్ క్వాలిఫై అవ్వడానికి రీజన్ అయితే ఇవే బుక్స్ అనమాట. మరి చూడండి మీరు కూడా ప్రీవియస్ పేపర్లో తెలంగాణ టీజీపీఎస్సీ గ్రూప్ 1, 2, 3, 4 డిఏఓ ఎగ్జామ్ ఇవన్నింటిలో కూడా మనకి నా నోట్స్లో నుంచి వచ్చిన క్వశ్చన్స్ కూడా మీకు హైలైట్ చేసి నేను చూపిస్తాను. ఏంటి అంటే తెలుగు అకాడమీ ఫాలో అయితే చాలా బిట్స్ అనేది మనకు తెలంగాణ హిస్టరీలో కవర్ అయ్యాయి అనమాట, అన్ని ఎగ్జామ్స్లో కూడా. ఓకేనా, సో అదనమాట. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.